కర్ణాటక గవర్నమెంట్ ఒక కొత్త చట్టం తీసుకురావాలనుకుంటుంది. అయితే ఇది అందరి కోసం కాదు, కేవలం ఆ రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే. దీని ద్వారా అక్కడి ప్రైవేట్ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. 50% రిజర్వేషన్ ఇటువంటి ఉద్యోగాల కోసం, మరి 75% ఇటువంటి ఉద్యోగాల కోసం. సో తన రాష్ట్ర ప్రజల పురోగతి, అభ్యున్నతి కోసం గవర్నమెంట్ రిజర్వేషన్స్ తీసుకురావడం కంటే అక్కడి యువత యొక్క స్కిల్స్ని డెవలప్మెంట్ చేయడం మంచిదని నేను అనుకుంటున్నాను. కర్ణాటక గవర్నమెంట్ మాత్రమే కాదు, అలా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో కూడా 50 to 75% ఉద్యోగులలో మరియు ఉద్యోగాలలో రిజర్వేషన్ చేయాలని చూస్తున్నాయి. దీని ద్వారా దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు మరియు నేషనల్ ఇంట్రెస్ట్కు, ప్రజలకు ఎవరికీ ఏ విధమైన ఉపయోగం ఉండదు. ఎప్పటి వరకు అయితే మనం కాంపిటీటివ్గా తయారవ్వమో అప్పటి వరకు మనము మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కానీ అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళలేము అని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకు అంటే మనం ఎప్పటి వరకు అయితే మెరిట్ సిస్టమ్కి అలవాటు పడము, సెంట్రల్ ఆఫ్ పాలసీలో మనం ఉండము, అప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు ఉద్యోగాలకు సంక్షోభం ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, మీరు ఏ విధంగా అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.